ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చాం. ఈ ట్రైన్ జర్నీలో ఈ థియేటర్గాడేమో ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది అంటున్నాడు. ఆడు ఎవడో ఎక్కడ కొట్టేస్తాడో అర్థం కాదు. ఆడొచ్చేసి ఏ అమ్మాయిని చూడాలో ఆడికి అర్థం కావట్లేదు. టైం వచ్చేసరికి 9:40 అయింది, 9:38 అయింది ఇక్కడికి వచ్చేసరికి. పొద్దున్న 3ంటికి లేచాం. ఇక ఈ కొంప నుంచి బయలుదేరాం. కాసేపు ఈ ట్రైన్లో గుంటలు ముచ్చట్లే సరిపోయినాయి ఈ అన్నిటికి. అది గుడికి వెళ్ళగానే ఆ గుడి వ్లాగ్ కూడా తీసి పెడతాం. అది మ్యాటర్. కాసేపు కూర్చున్నాం కాల్ అవుతుంది. మీకు ఈ ఫుల్ వీడియో కథ అర్థం అవ్వాలంటే నేను పెట్టిన షార్ట్ వీడియోలు ముందు చూడాలి, ఆ తర్వాత ఈ ఫుల్ వీడియో అయితే చూడండి భయ్యా. ఉంటాను మరి. షార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అంటే చాలా బాగుంది ట్రైన్లో. ఇంకేట వచ్చేసి మన రాజమండ్రి నుంచి గోదావరి బ్రిడ్జ్ అనమాట. ఇదైతే మొత్తం హైలైట్ ఉన్నది. మొత్తం లొకేషన్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా అంటే మేము ఇదంతా ఒక రోజులో ప్లాన్ చేసుకున్నాం అనమాట. వెళ్ళిపోవాలి మొత్తం అక్కడ, అంటే విజయవాడ ఎక్స్ప్లోర్ చేసేయాలని. నేను ఎక్స్ప్లోర్ చేసేవి ఏమంటే ఈట్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసాం, పీవీపీ మాల్కి వెళ్ళాము, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. ఇవన్నీ మీకు ఎందులో ఉంటాయంటే షార్ట్ వీడియోస్లో అయితే ఉంటాయన్న. ఇదైతే విజయవాడ గుడి బయట అనమాట ఈ లొకేషన్. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, సూపర్ ఉంటుంది. మేమైతే ట్రైన్లో ఆడుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం. మా బావ అయితే కిందకి వెళ్ళి ఫోటోలు తీసేస్తున్నాడు, పైకి వెళ్ళి ఫోటోలు తీసేస్తున్నాడు. ట్రైన్ ఎక్కడ అయితే అక్కడ మీకు షార్ట్ వీడియోస్ తెలుస్తుంది. ఇంకా ట్రైన్లో అయితే అసలు ఖాళీ అయితే లేరు జనం అయితే. ఇంకా చెప్పాను కదా మా లొకేషన్ బయట మేము ఇంకా అవుట్ స్టాండింగ్ పొజిషన్ అనమాట. మాది అవుట్ స్టాండింగ్ పొజిషన్ అంటే భలే ఉంది. కంబాల్స్ ఇదేదో ఏ పార్క్, రివర్ ఫ్రంట్ పార్క్ అని తీసుకొచ్చారు, కానీ అది మూసారు. ఇక ఇదేదో ఎడారిలోకి తీసుకొచ్చారు మళ్ళీ. ఇగో కేవలం ఈడు వల్లే. బయలుదేరా రాబా ఫ్రేమ్లోకి రా. ఇగో ఈడు వల్లే లోకి వచ్చి బ్యాంక్ క్యాషియర్ అంటున్నాడు ఈడు. చక్రాలా నువ్వే కదా పెట్టావు దానికి చక్రాలు. రే అది కాదు బా, విమానంలో బా పైన విమానం వెళ్తుంది బా. ఇంకా మేమైతే లోన్ అయితే దర్శనం చేసుకుని స్టార్ట్ చేసాం భయ్య. అక్కడ అన్న సంతర్పణ కూడా చేసాం భయ్య. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్తే అన్న సంతర్పణే మరి ఇంకెలా అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తే వెళ్ళండి, అసలు ఖాళీ ఉండదు భయ్య. అన్న సంతర్పణ దగ్గర మొత్తం 5-6 లైన్లు దాటుకొని వెళ్తే కానీ ఖాళీ ఉండదు. మేమైతే దర్శనం అయిపోయింది కదా అని చెప్పి అన్న సంతర్పణకి వెళ్తున్నాం అన్నమాట. ఇలాగా బా మళ్ళీ ఉంది బాగా రెడీ. ఏముంది రెడీ చెప్పడానికి, ఇక్కడ ఇసుక తప్ప ఏం లేదు చూడడానికి. విజయవాడ వచ్చి ఇసుక అమ్ముకోవడం తప్ప ఇంకోటి లేదు మాయా. అంటే రండి చాలా బాగుంది. పీవీపీ మాల్కి వెళ్ళండి. ఎవరన్నా విజయవాడ వచ్చి తిరుగుతారేమో కానీ మాకలు మాత్రం ఎవరు తిరగదు. ఎందుకంటే పొద్దున్నే పీవీపీ మాల్కి వెళ్ళాం. పీవీపీ అంటే మార్నింగ్ మేము 3కి స్టార్ట్ అయ్యాం. 3కి స్టార్ట్ అయ్యి 9కి వచ్చాం. దర్శనం చేసుకున్నాం, దుర్గమ్మ తల్లిది మంచిగా అయింది. పీవీపీ మాల్కి వెళ్ళి అడ్డమైన గడ్డి తిన్నాం అనమాట. ఫస్ట్ ఏం తిన్నాం బా? తప్ప పేరుకి పేద తప్ప ఇంకేం లేదు. డబ్బులు పోక్క, టేస్ట్ పోక్క, వాటర్ బాటిల్ ఇవ్వరంట, కోకులు కూడా అమ్మరంట లోపల. సర్లే కదా ఇంకా ఏం చేద్దామని చెప్పి అలా బయటకు వచ్చి ఇడేమో కోకు నేను మోస్తారు తీసుకుందా నైస్ గా. ఇక్కడ ఏదో రివర్ ఫ్రంట్ పార్క్ అని వచ్చాం విజయవాడ. అదేమో నెల నుంచి మూసారు అన్నారు. మరి మాకు ఏడ్ చేయాలో తెలియక ఆటోడికి 100 రూపాయలు ఇచ్చాం. మళ్ళీ ఆటోడికి 100 బొక్క. ఆ 100 బొక్క చేయడం ఎందుకని చెప్పి ఈ గోదావరిలోకి వచ్చి ఇసుక అమ్ముకుంటున్నాం. అలా కొంచెం అలా సరదాగా చిల్ అవుతున్నాం. నైట్ క్లైమేట్ ఈవినింగ్ స్పెండ్ చేస్తున్నాం టైం. బడ్జెట్ కూడా పెద్ద అవ్వలేదు మా మనిషికి 800-900 అయింది అంతే. రండి మా మీరు కూడా వచ్చారు, ఎంజాయ్ చేయండి. ఇసుక అమ్ముకోండి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ. మాకు వేసుకోవద్దు కానీ మీరు అన్ని డీటెయిల్ కనుక్కుంటారండి, ఎంజాయ్ చేయండి బాగా. భలే ఉంటుంది.